things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలా అండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రైజ్లా. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడా స్తోత్రములు, సర్వశక్తిమంతుడా స్తోత్రములు. ఎల్షదాయ్ నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం మారనటువంటి మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియజెప్పుచున్నాము ప్రభువా. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉండగా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం మీరు ఇవ్వండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాము. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని. అయ్యా, కొద్ది నిమిషాలు మీరే మమ్మల్ని నాయన నీ కుమారుడిని మరుగు చేసి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఒక అరగంట లేక 40 నిమిషాలు ఒక చిన్న వాక్య భాగం చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. మీరు చూస్తే అది ఎత్తబాటు అధ్యాయమై ఉన్నది. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయంలో వధువు
ఎత్తబడుతుంది. మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఎత్తబడిన తర్వాత జరిగిన సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము 2వ వచనము కనుక చూస్తే ఏం కనబడుతుందయ్యా అంటే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. యోహాను ఇక్కడ ఆత్మవశుడు అవుతుంటాం మనకు రాయబడింది. తర్వాత వెంటనే నేను ఆత్మవశుడ వశంలోకి వెళ్ళిపోయాను. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకములో ఒక సింహాసనాన్ని చూస్తున్నాడు. పోయిన వారం మనం చూసాము, ఆ సింహాసనము ఖాళీగా ఉన్నది. మరి ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు ఏంటి అంటే, అది పరలోకంలో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది. హల్లెలూయా. అంటే పరలోకంలో ఏమై ఉన్నదంటే ఆరాధన ఆగి ఉన్నది. ఆరాధన నిశ్శబ్దం అంటే ఏంటి? జరుగుతుందనా? ఆరాధన ఆగి ఉన్నది అంటే ఇప్పుడు దేవుడు అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసాడంటే భూమి మీదకి వచ్చాడు. అంటే పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు దేవుడు. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఉన్నాడో పరలోకం ఏమై ఉన్నది? నిశ్శబ్దంలో ఉండిపోయి ఉన్నది. అక్కడ ఆరాధన ఆగిపోయి ఉన్నది. బలిష్ఠుడైన దూతగా గ్రంథాన్ని తీసుకొని మరి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావటం మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇది ఏ బూరల మధ్యలో ఉన్నదయ్యా అంటే 6వ బూర 7వ బూర మధ్యలో ఉన్నది. ప్రజల ఇంకా మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండగకి మరలా అది ఏం పండగ అంటే ప్రాయశ్చిత్త పండగకి మధ్యలో ఉన్నది. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పెంతెకోస్తు పండగ మనం చూస్తున్నాము. ఆదికాండము 17వ అధ్యాయం ఏంటండి? పెంతెకోస్తు పండగ అయి ఉన్నది. హల్లెలూయా. మనము ఆదికాండము 19వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటట్లయితే అక్కడ ఏం కనబడుతుందంటే 7వ బూర కనబడుతుంది. 7వ బూర కింద మరి వాళ్ళకి ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉన్నది. యూదులకి దేవుడికి మహిమ కలుగును గాక. అంటే లోకము దహించబడటానికి ముందుగా 1,44,000 మందికి అక్కడ ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్తం. బూరలు వారి స్వదేశానికి తీసుకెళ్ళాయి. తర్వాత వాళ్ళకి ప్రాయశ్చిత్తం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రాయశ్చిత్తము వారికి జరగబోతా ఉన్నది. దీని మధ్యలో ఏం జరుగుతా ఉన్నదంటే మనుష్య కుమారుడు అబ్రహాం దగ్గరికి దిగొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కార్యమే 1963లో జరగటం మనం చూస్తా ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ పోయిన వారం మనం ఇంకేం చూసి ఉన్నామయ్యా అంటే అబ్రహాములో విజ్ఞాపన ప్రారంభం అవటం మనం చూసాం. అంటే అబ్రహాములో ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అక్కడ ప్రభువా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా ప్రభువా? 45 మంది ఉంటే కాపాడతావా ప్రభువా? 40 మంది ఉంటే కాపాడతావా ప్రభువా? ఏంటి అది? విజ్ఞాపన అబ్రహాం అనే ఒక వ్యక్తిలో జరుగుతూ ఉన్నది. అంటే సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడటానికి ముందుగా విజ్ఞాపన అనేది ఎవరిలో జరుగుతుందయ్యా అంటే అబ్రహాం ఎన్నుకోబడిన ప్రవక్తలో, ఎన్నుకోబడిన వ్యక్తులలో విజ్ఞాపన జరుగుతూ ఉన్నది. ప్రజల ఈ అంత్యకాలంలో కూడా లోకం మీదకి తీర్పులు వచ్చే ముందుగా ఏం జరగబోతా ఉన్నదయ్యా అంటే విజ్ఞాపన ఎన్నుకోబడిన వారిలో మాత్రమే మనం చూడగలుగుతాము. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనము చూస్తా వచ్చాము. తర్వాత ఎస్తేరు గ్రంథము చూసి ఉన్నాము. హల్లెలూయా. 5వ అధ్యాయములో మనం చూస్తున్నాము. అది 5వ అధ్యాయములో ఆయన మరి తీర్పరిగా రావటము, తీర్పరిగా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చటము, మరి దానికి ముందుగా ఎస్తేరు ఉపవాసం ఉండటము 4వ అధ్యాయంలో ఇవంతా కూడా మనము చూస్తా ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. పోయిన వారం ఇవి చూసి ఉన్నాము. ఈ వారము మరి 50వ పేరా వైపు తిరుగుదాము. ఇక్కడ ఏమంటున్నాడంటే వెంటనే నేను ఆత్మవశుడనైతేనే పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు, దీని మీదే మాట్లాడబోతున్నాం. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనాన్ని
ఆవరించి ఉండెను. ఈ 2 వచనాల మీదే ఈ రాత్రికాల సమయంలో మనము మాట్లాడుకోబోచున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. అయితే ఇక్కడ 50వ పేరా వైపుకు మీరందరూ మెసేజ్ హబ్ కనుక ఉన్నట్లయితే 50వ పేరా చూడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇదే కదండి 3వ వచనం. ఇప్పుడు 3వ వచనం తీసుకొని ప్రారంభిద్దాము. మరియు ఆసీనుడైన వాడు దృష్టికి, ఎవరి దృష్టికి? మన దృష్టికా? వేరే వాళ్ళ దృష్టికి కాదు. ఆసీనుడైన వాడు దృష్టికి. ఎవరు ఆసీనుడై ఉన్నది? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతము వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడు? సూర్యకాంతము వలె ఉన్నాడు. అంటే ఆ సింహాసనము వేయబడి ఉన్నది. సింహాసనంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాగా కనబడుతున్నాడంటే సూర్యకాంతము వలె కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ సూర్యకాంతము ఏంటి? ఇదే కావాలి. ప్రైజ్ ది లార్డ్. సూర్యకాంతము వలె ఉన్నాడు. మరొక మాటలో మీరు ఆయనను చూచినప్పుడు, హల్లెలూయా, ఆయన ఎంతో అద్భుతముగా, ఎంతో అందముగా, నేను ఆయనను చూడాలనుకుంటున్నాను. మీరును చూడాలనుకోవటం లేదా? హల్లెలూయా. మీరు కూడా ఆయన చూడాలనుకుంటున్నారా? ఒక దినమున నాకు జ్ఞాపకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమంది ఆయన్ని చూడాలనుకుంటున్నారు? మరి మోషే ఆయన్ని చూడగోరాడు. అవునండి, ఎంతో మంది ప్రవక్తలు ఆయన చూడగోరారు కానీ ఎవరికి చూయించుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. మరి చివరి దినాలలో మరి ఆయన్ని చూడగోరే ఒక చిన్న వధువు ఉన్నది. హల్లెలూయా. యోహాను ఆయన్ని చూశాడు. యోహాను చూచినప్పుడు చచ్చిన వాడి వలె పడిపోయాడు. దానియేలు చూశాడు. దానియేలు కూడా అలాగే పడిపోయాడు. మరి చివరి దినాలలో మరి ఆయన వధువు ఎంత ఆశగా ఉన్నదండి ఆయన చూడటానికి. హల్లెలూయా. ఎంతమంది ఆశ పడతా ఉన్నారండి ఆయన చూడాలని. ఇక్కడ ప్రవక్త మరి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 51వ పేర. ఒక దినము నాకు జ్ఞాపకం ఉన్నది, సహోదరి కాడిల్. హల్లెలూయా. సహోదరి హోవార్డ్ కాడిల్. మీలో చాలా మందికి ఆమె జ్ఞాపకం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎవరో తెలుసా ఆమె? ఒక సింగర్ అంటే పాటలు పాడే ఆమె. హల్లెలూయా. ఆమె చాలా మందికి జ్ఞాపకం ఉన్నదని నేను అనుకుంటున్నాను. నేను అక్కడ వీధిలో ఉన్నాను. మరియు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నా భార్య జ్ఞాపకం చేసుకుంటుంది. హల్లెలూయా. నా భార్య కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె చలితో గదిలో ఉన్నది. పట్టుకుంటున్నారా? ఆమె ఎక్కడుంది? చలితో గదిలో ఉన్నది. నేను పైకి లేచాను మరియు ఒక పాతదైన మంకీ స్టవ్ అక్కడ ఉన్నది. అంటే ప్రవక్త భార్య గురించి చెప్తా ఉన్నాడు. ఒకవైపు నుండి వచ్చు ఓవెన్లో మేము రొట్టెను వండుకుంటున్నాము. అక్కడ చాలా చలిగా ఉన్నది మరియు గాలి కూడా ఎక్కువగా వీస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. శీతాకాల సమయం అది. నేల మీద మంచు పడతా ఉన్నది. గాలి దిగువన ఉన్న పొగగొట్టము గుండా వీస్తా ఉన్నది. మరియు నా జీవితమును రక్షించుకొనుటకు నేను అక్కడికి వెళ్ళి దాన్ని వెలిగించుటకు వెళ్ళలేకపోతున్నాను. మరియు నేను దానిలో కొద్ది భాగాన్ని చీల్చాను మరియు నేను కొన్ని లోపల వేసేసాను. మరలా గాలి వీస్తా ఉన్నది. బిల్లి చల్లగా ఉన్నాడు. అంటే బిల్లి అంటే ఎవరంటే కుమారుడు అన్నమాట. మరియు ఆమె కూడా చల్లగా ఉన్నది. ఎవరు? తన భార్య కూడా నేను మంటను వేయుటకు ప్రయత్నం చేస్తున్నాను. లేకపోతే గడ్డ కట్టుకుపోతారనమాట. చలిలో చనిపోతారన్నమాట. మంటను వేయటానికి ప్రవక్త ప్రయత్నిస్తా ఉన్నాడు. ఆ తర్వాత నేను రేడియో పెట్టుట జరిగినది. ప్రవక్త ఆ దినాల్లో రేడియో ఉన్నాయి. ఆ దినాల్లో ఏమున్నాయి? రేడియో అన్నమాట. రేడియో పెట్టుట జరిగినది. మరియు నేను వెచ్చగా అగుటకు 5 నిమిషాల ముందు, ప్రైజ్ ది లార్డ్, రమ్ము
ఇక్కడ మరియు సహోదరి క్యాడిల్ పాడుచున్నది. క్యాడిల్ అనే ఆమె ఏమి పాట పాడుతా ఉన్నది. నేను ఆ యొక్క పాట వస్తా ఉన్నది అనమాట దానిలో నుంచి, రేడియోలో నుంచి. నేను ఆ దేశమును చేరినప్పుడు కొద్ది దూరములో ఉండే భాగమును, ఇలా ఉంది ఆ పాట. నేను ఆ దేశమును చేరినప్పుడు, హల్లెలూయా, నేను ఆ దేశమును చేరినప్పుడు కొద్ది దూరములో ఉండే భాగమును నేను యేసును చూడాలనుకుంటున్నాను. మీకు అలా లేదా? ప్రజల ఎంతమంది యేసును చూడాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ దేశాన్ని చేరాలని కోరుకుంటున్నారు? ఎంతమంది భూమిని వదిలిపెట్టేసి దానిలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ భూమి మీద మనకు నిలవరమైన స్థలము లేదు. మనము ఈ భూమిని విడిచి వెళ్ళబోతున్నాము. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఆ దేశమును చేరినప్పుడు కొద్ది దూరములో ఉండే భాగమును, హల్లెలూయా, నేను యేసును చూడాలనుకుంటున్నాను. మీకు అలా లేదా? ఓ, నా నేల మీద మధ్యలో నేను కూర్చొని ఉన్నాను మరియు అక్కడే కూర్చొని ఏడ్చుట ప్రారంభించాను. అభిషేకం తాకినది. ఎప్పుడైతే అభిషేకము ఒక వ్యక్తిని తాకుతుందో ఎమ్మటే దుఃఖం ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఏడ్చుట ప్రారంభించాను. దిగువన ఆమె ఎలా పాడుచున్నదో మీకు తెలుసా? ఆ కింద ఆమె ఎలా పాడుతుందో మీకు తెలుసా? నిజమైన మాధుర్యమైన మాకింగ్ పక్షి యొక్క స్వరము వంటి స్వరము ఆమెది. ఆ యొక్క మాకింగ్ అనే పక్షి, ఆ పక్షి స్వరంలాగా ఆమె గొంతు ఉంటుంది అంటున్నాడు. దూరాన ఉన్న ఆ సరిహద్దును నేను దాటినప్పుడు నేను ఆమె స్వరాన్ని వినాలని అనుకుంటున్నాను. అవతల గట్టున నేను ఆమె స్వరాన్ని వినాలని అనుకుంటున్నాను. ఇలా అనెను, నేను యేసును చూడాలని అనుకుంటున్నాను. మీకు అలా లేదా? ప్రజలే, ఆమె ఇలా అంటుంది, నేను యేసును చూడాలనుకుంటున్నాను. మీకు లేదా? ప్రజలే, నిజముగా మన ధ్యాస లోకం మీదో, డబ్బు మీదో, వ్యామోహం మీదో, అర్థమవుతుందా అండి? లోక ఆటి మీదో కాదు. అపవాది వాటి మీద పెట్టి యేసు మీద ఆశ లేకుండా చేస్తున్నాడు. అపవాది చేస్తున్న పన్నాగాలవి. ప్రజలే, మన ఆశ, మన ధ్యాస, మన యొక్క నిరీక్షణ మొత్తము ఆయన మీదే ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మనము యేసు మీద మనము ఎప్పుడైతే విశ్వాసము పెడతామో, ఆయన చూడాలనుకుంటామో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు యేసును ప్రేమిస్తా ఉంటావో దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు లోకంలో వాటిని ప్రేమించినంత కాలము దేవుడు నీకు దూరముగా ఉంటాడు. లోకంలో దేనిని ప్రేమించకు. ప్రైజ్ ది లార్డ్. మీకు సువార్తల్లో ఒకసారి చెప్పండి, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా గాని తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. హల్లెలూయా. దేనిని ప్రేమించుకోకండి ఎక్కువగా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ఈ మాట జీర్ణించుకోలేరు, కానీ సత్యం. ఎందుకంటే మీకు ఒకసారి ఆ లేఖనము చూడండి. ఆ లేఖనము మత్తయి సువార్త చూడండి, మీరే చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు ఈ వాక్యాన్ని ఎత్తుకొని ఆయన్ని వెంబడింపకపోయినా నువ్వు ఆయనకు పాత్రురాలు కానే కాదు. అసలు ఈ వాక్యం దగ్గరికి రాకపోయినా నువ్వు ఆయనకు పాత్రురాలు కాదు. ఖచ్చితంగా ఆయనకు పాత్రుడు ఎవరంటే ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడే ఆయన పాత్రుడు. ప్రజల ఆయన మీద ఆధారపడిన వాడు, అన్నిటికంటే ఎక్కువగా యేసును ప్రేమించేవాడు.
అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఒకవేళ ప్రేమిస్తే ఏం జరుగుతుంది? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉందా అనే మాట? ప్రజల దేవుడి ప్రేమ నీలో ఉండాలంటే, దేవుడు నీలో ఉండాలంటే లోకమునైనను లోకమున ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. మరి ఇవి జీర్ణించుకోలేరు అందరూ మాటలు. ఎక్కువగా పాస్టర్ల సహితము కూడా దేనిని ప్రేమిస్తున్నారండి? డబ్బునే. ఎక్కువగా లోకములో ఉన్న వాటినే. ఎందుకు అలాగ జరుగుతా ఉన్నది అంటే, వాళ్ళు వర్తమానము చెప్పినా వాక్యాలు చెప్పినా కానీ వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుంది? అది జాగ్రత్తగా పట్టుకోవాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము యేసు కంటే ఎక్కువగా దేనిని ప్రేమించొద్దు. అబ్రహాము చూడు, ఒక్కగానొక్క కుమారుడు లేక పుట్టాడు. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీ కుమారుడిని మరి పలానా ప్లేస్కి, మోరియా పర్వతము అని కూడా చెప్పలేదు, పలానా ప్లేస్కి తీసుకెళ్లిపోయి బలి ఇవ్వమన్నాడు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళి అక్కడ బలి ఇవ్వమన్నాడు. ప్రజల ఆ పర్వతముల దగ్గర బలి ఇవ్వమన్నాడు దేవుడు. ఎవరిని? తన ఒక్కగానొక్క కుమారుడిని. ఇప్పుడు అబ్రహాము గనక తన యొక్క బిడ్డ మీదే పంచ ప్రాణాలు పెట్టుకొని ఉంటే బలిచ్చేవాడా? ప్రజల అబ్రహామే తన దేవుడి కంటే ఎక్కువగా తన బిడ్డను ప్రేమించినట్టయితే బలిచ్చేవాడా? మరి బలివ్వమని దేవుడు కోరాడు. టెస్ట్ వచ్చింది అక్కడ. ఆ టెస్ట్లో అబ్రహాం నెగ్గాడు. వెళ్ళిపోయి ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. 12 సంవత్సరాల పిల్లవాడు. ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోయి ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి పని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ పిల్లవాడు పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి దేవుడిని ఆరాధించి, ఆ పర్వతం పైకి వెళ్ళి దేవుడిని ఆరాధించి తిరిగి వచ్చేద్దామని చెప్తున్నాడు. అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఒకవేళ ఈ కుమారుడిని దేవుడు కోరుతున్నాడు, బలిచ్చినా కానీ దేవుడు ఈ కుమారుడిని బతికిస్తాడని. ప్రజల అటువంటి విశ్వాసం అన్నమాట అబ్రహాముది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు దేవుడు. హల్లెలూయా. ఆయన మనం అనుకుంటున్నట్టు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నేను యేసును చూడాలని అనుకుంటున్నాను, మీకు అలా లేదా అంటున్నాడు. నేను అనుకుంటున్నాను, ఓ దేవా అవును, ఒక దినమున నేను ఆయన్ని చూడాలని అనుకుంటున్నాను. యేసుని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? మీ మనసంతా ఆయనేనా? మీ హృదయం అంతా ఆయన్నే ప్రేమిస్తున్నారా? మీ జీవితము మొత్తము కూడా యేసునే ప్రేమిస్తున్నారా? లేక ఇంకెవరినైనా ప్రేమిస్తూ ఉంటారా? యవ్వనస్తులు వచ్చేసేదలకి కాలేజీకి అని పంపిస్తాం చదువుకుంటారని. వాళ్ళు చదువుకోరు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయిలు ప్రేమిస్తూ ఉంటారు, అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటారు. అంతా ఏంటంటే వ్యామోహంలో పడిపోతూ ఉన్నారు. కొంత పెద్దవాళ్ళేమో డబ్బుల్ని ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది బంగారాన్ని, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు, లోక ఆశల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇవంతా కూడా ఏంటంటే పాపమై ఉన్నవి. వాటిని విడచి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనసు మార్చబడి దేవుడిని ఆరాధించినప్పుడు ఆయనే మన దాహం అవ్వాలి, ఆయనే మన గురి అవ్వాలి, ఆయనే నా నీతి అనాలి, ఆయనే నా పరిశుద్ధత, ఆయనే నా సర్వస్వము. ఎప్పుడైతే ఆ స్థితికి నువ్వు వస్తావో అప్పుడు దాకా దేవుడు నీలో కదిలాడలేడు. ఎప్పుడైతే ఆ స్థితికి వస్తావో దేవుడు నిన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. నీ సర్వస్వము ఎవరై ఉండాలి? యేసే అయి ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఓ దేవా అవును, ఒక దినాన నేను ఆయన చూడాలనుకుంటున్నాను. పువ్వులన్నీ పరచబడినప్పుడు నేను యేసును చూడాలని అనుకుంటున్నాను. ఆయన తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు చూచుట, ఆయన అందము, ఆయన యొక్క అద్భుతము, ఓ యోహాను చూసిన చోట నేను నిలబడాలని కోరుకుంటున్నాను. ప్రవక్త ఏమంటున్నాడో చూసారా? యోహాను ఆయన చూశాడు. ఆయన్ని ఎలా చూశాడో తెలుసా? మీరు చూస్తారా ఆయన్ని? యోహాను ఎలా చూశాడో? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మీరే చూడండి యోహాను ఎలా చూశాడో. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదీకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి
తిరిగి చూసాడా? చూస్తున్నాడు అక్కడ, తిరిగాడు. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన, చూశారా అండి? ఎవరికి చూపిస్తున్నాడు? యోహానికి. అందరికి చూపించడు. మీరు అనుకుంటున్నట్టుగా భూమి మీద ఉన్న వాళ్ళందరికీ చూపించడు. ప్రజల ఆయన మహిమని ఇక్కడ యోహానికి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని. యోహాన్ చూస్తున్నాడు అనమాట. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొటిమిలో పొలము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచెలు గల వాడి ఆయన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె. చూసారా అండి? ఈ ధన్యత అందరికీ దొరికిద్దా అండి? ఈ భాగ్యం అందరికీ దొరికిద్దా అనుకున్నావా? నువ్వు కేజీలు బంగారం పెట్టుకున్నా కానీ దొరకదు. పనికిరాందే మట్టి అదంతా. ప్రజల ఈ బంగారం కానీ వెండి కానీ రత్నాలు కానీ అన్ని భూమిలో నుండి వచ్చినాయే కండి, మట్టిలో నుండే కానండి. బంగారం ఎక్కడి నుండి తీస్తున్నారు? మట్టిలో నుండే. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ ఆయన్ను చూడటం అనేది భాగ్యం. ఆయనని సృష్టికర్త అయి ఉన్నాడు. అది మహాభాగ్యమై ఉన్నది. యోహాను ఆయన చూశాడు ఇక్కడ. మరి ఆ యోహానికి దేవుడు చూయించాడండి. హల్లెలూయా. ఆయన్ని తనకు తానుగా యోహానికి చూయించుకున్నాడు. పాత నిబంధనలో ఇంకొక ఆయనకు కూడా చూయించుకున్నాడు. అది కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. తీశారా అండి? 4వ వచనం నుండి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి, అంటే ఇక్కడ నదీ ప్రాంతంలో ఉన్నాడు ఎవరు? దానియేలు. కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. ఎవరైనా నారబట్టలు ధరించుకున్న ఆయన? యేసుక్రీస్తు. నారబట్టలు ధరించుకున్న ఒకడు కనపడ్డాడు. అతడు నడుమునకు మేలిమి బంగారం నడికట్టు కట్టుకొని ఉన్నాడు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపము. అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నవి. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలు నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరిగా ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమియూ లేకపోయెను. నా సొగసు వికారమాయను. నా బలం నా యందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలను మోపి నన్ను నిలబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకోవలెనని ఆయనను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు కూడా ఆయన చూశాడు. అనేకులు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. మరి దానియేలుకి దేవుడు చూయించాడు. ఎందుకు? దానియేలు బహుప్రియుడు.
ఈరోజు మనము కూడా బహుప్రియులుగా ఉండాలి. లోకాన్ని ప్రేమించకూడదు. దేవుడు వాక్యాన్ని ప్రేమించాలి. దేవుడిని హత్తుకోవాలి. దేవుడి మీద ఆధారపడాలి. నీ ధ్యాస అంతా ఆయనే ఉండాలి. నీ శ్వాస, నీ ధ్యాస, నీ ఆలోచన ఆయన అవ్వాలి. అప్పుడు నీలో ఉన్న రోగం వెళ్ళిపోతుంది, వ్యాధులు ఉండవు. హల్లెలూయా. ఏమి ఉండవండి, సమస్తము కూడా తీసివేయబడతాయి. ప్రజల ఎందుకంటే ఆయన మీద మనం దృష్టి నిలపాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దామండి. యోహాను చూచిన చోట నేను నిలబడాలని కోరుకుంటున్నాను. కావున కేవలం నేను నిలబడి ఆయన వైపే చూడాలని అనుకుంటున్నాను. ప్రవక్త ఏమంటున్నాడు చూసారా? ఆయన వైపే చూడాలి. అంటే మీరు అనుకుంటున్నారా ఆయన వైపు ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారేమో అని? మరి ఎంతసేపు చూస్తారు? ఒక అరగంట చూస్తారా? 10 నిమిషాలు చూస్తారేమో. కానీ ప్రవక్త అంటున్నాడు, ఎంత కాలం అంటే యుగాలు 100 సంవత్సరాల పైన కానీ నేను అక్కడే నిలబడి ఆయన ముఖమే చూడాలనుకుంటున్నాను. 100 సంవత్సరాలైనా చూస్తానే ఉంటారా? మరి చూసారా అండి, ఆ యొక్క తేజస్ అలాంటిది, ఆ మహిమ అలాంటిది. ప్రజలాడు ఏదో ఉంది దానిలో. ప్రవక్త అనుభూతి చెందుతున్నాడు. దాని నుండి నేను తొలగిపోకూడదు, ఎల్లప్పుడూ నేను ఆయన ముఖాన్ని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీకు వస్తుంది, దీంట్లో వస్తుంది, చూడండి, జాగ్రత్తగా చూద్దాం. కొంతకాలం క్రితం దిగువన బానిసత్వపు కాలములో, అంటే బానిసలుగా మనుషులని కొనేవాళ్ళు. హల్లెలూయా. మనుషులు, కొంతమంది మనుషులను బానిసలుగా చేసుకొని వెట్టి చాకిరి చేయిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళని గేదెలను కొనినట్టుగా కొనేవాళ్ళు మనుషుల్ని. ఇప్పుడు గేదెల సంతలోకి వెళ్తే గేదెలు ఆ యొక్క గాడిదలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కొంటారుగా, అట్టా మనుషులను కొనేవాళ్ళు అన్నమాట. బానిసత్వ కాలంలో మరి ఏం జరుగుతుందంటే, ఈ ఉదయం ఇక్కడ ఉన్న రంగు సహోదరుల తరపున నేను దీన్ని చెప్పుచున్నాను. అంటే అమెరికాలో 2 జాతి ప్రజలు ఉన్నారు. ఒకళ్ళేమో రంగు జాతి ప్రజలు, అంటే తెల్లవాళ్ళు. ఇంకొకళ్ళేమో నల్ల జాతి వాళ్ళు. 2 జాతులు. నల్ల జాతి వాళ్ళు ఎలా ఉంటారు? నల్ల జాతి వాళ్ళు ఎలాగుంటారంటే బ్లాక్గా ఉంటారు, నల్లగా. హల్లెలూయా. కాబట్టి ఈ 2 జాతి ప్రజలు అమెరికాలో ఉన్నారు. మీరు చూడండి, ఈ ఉదయం ఇక్కడ ఉన్న రంగు సహోదరుల తరపున నేను దీన్ని చెప్పుచున్నాను. అక్కడ ఒక ముదుసలి అంతేనండి, ముదుసలి నల్లని రంగు వ్యక్తి ఉన్నాడు. నల్లని రంగు కలిగిన వ్యక్తి ఇతడు. హల్లెలూయా. ఈ నల్లని రంగు కలిగిన వ్యక్తి అంటే ఇతడు ఏ జాతి వాడు? నల్ల జాతి వాడు. అతడు అలవాటుగా వెళ్ళు ఒక చిన్న ప్రదేశం ఉన్నది, అక్కడికి వెళ్ళాడు అతడు. మరియు దిగువన కెంటాకీలో కూడా అటువంటిదే చేస్తుంటారు. పాటలను వారు కలిగి ఉంటారు. ఈ కెంటకీ ప్రాంతంలో కూడా, అంటే ప్రవక్త ఎక్కడ పుట్టాడంటే కెంటకీ ప్రాంతంలో పుట్టాడు కాబట్టి అక్కడ ఉన్న సన్నివేశం కూడా తీసుకున్నాడు. ఈయన కూడా ఆ యొక్క నల్ల రంగు కలిగిన వ్యక్తి, అతడు అలవాటుగా వెళ్ళి ఒక చిన్న ప్రదేశం ఉన్నదన్నమాట, అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. ఏంటో చూద్దాం, పట్టుకుందామండి. బహుశా మామా కాక్స్ మరియు వారి జ్ఞాపకం ఉండవచ్చు, వారు అలాగ వెళ్ళి పాటలను పాడుతుంటారు. మీకు తెలుసా? ఇంటింటికి వెళ్ళుట, మరియు వారు ఆర్గన్ను వాయిస్తారు. యవ్వన పిల్లలు అందరూ పాడుతారు. యూటికాలో ఎగువ ప్రాంతంలో ఆ విధముగా చేస్తుంటారు. పల్లెటూరుల్లో కూడా, ప్రాంతాల్లో కూడా అటువంటివి చేస్తుంటారు. ఇప్పుడు వారు క్వార్టర్ విస్కీ తీసుకుంటారు, ఒక ర్యాక్ అండ్ రోల్ విందులకు వెళ్తారు. కానీ తర్వాత వారు గీతాలు పాడతారు. అక్కడ జరుగుతున్న సన్నివేశం చెప్తున్నాడు ప్రవక్త. ఈ 53వ పర, ఆ పాత కాలపు గీతాలు వారు పాడతారు. అర్థమవుతుందండి? అక్కడ ఒక పాత కాలపు రంగు సహోదరుడు రక్షించబడ్డాడండి. ఓ పాత కాలపు రంగు సహోదరుడు, హల్లెలూయా,
రక్షించబడ్డాడు. ఆ గీతాలు పాడటం ద్వారా, సువార్త గీతాలు పాడతాం. మరియు ప్రభు అతడిని ప్రసంగించమని పిలిచాడు. ఎప్పుడైతే అతడు రక్షించబడ్డాడో అతడి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని జీవితంలోకి వచ్చి నా సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ప్రసంగించమని పిలిచాడు. మరియు ఆ తర్వాత దినము అతడు వెళ్ళి తన పనిచేయు ప్రాంతములో ఉన్న బానిసలతో చెప్పుచున్నాడు. ఆ బానిసలతో, తన పనిచేసే బానిసలతో ఇలా చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అతడు ఇలా చెప్తున్నాడు, గత రాత్రి ప్రభు నన్ను రక్షించాడు మరియు సహోదరులకు బోధించమని నన్ను పిలిచాడు అని చెప్తున్నాడు. దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే నన్ను రక్షించి సహోదరులకు ప్రసంగించమన్నాడు, బోధించమని పిలిచాడని చెప్తున్నాడు. మరియు చివరకు ఆ వార్త తను పనిచేసే శాల యజమానుడి వద్దకు వెళ్ళిపోయింది. చాలా మంది పనోళ్ళు ఉంటారు కండి, ఆ వాళ్ళ నోటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయినది. తాను పనిచేసే యజమాని దగ్గరికి వెళ్ళింది. ఆ లేక ఆ మొక్కలు నాటు స్థలము యొక్క యజమానునికి చేరింది. అతడు ఇతనిని లోపలికి పిలిచి ఇలా అన్నాడు. ఏది? ఈ దేవుడు అతన్ని పిలిచి సువార్త చెప్పమన్న వ్యక్తితో ఈ యజమానుడు లోపలికి పిలిచి ఇలా అన్నాడు, సాంబో. అతని పేరేంటి? సాంబో. మీరు పేరు గుర్తుంచుకోవాలి. నీవు ఇక్కడికి లోపలికి రావాలని నేను అనుకుంటున్నాను. నా కార్యాలయమునకు పైకి రమ్ము. ఎవరు పిలుస్తున్నారు? యజమానుడు. అలాగేనయ్యా అన్నాడు ఈ వ్యక్తి. పైకి నడుచుకుంటా కార్యాలయమునకు వెళ్ళాడు. అతడన్నాడు, బానిసల మధ్యలో నీవు తిరుగుచున్నావని విన్నాను, ఏమిటది అని అడిగాడు. ఈయన బానిసల మధ్యలో తిరుగుతూ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. బానిసల మధ్యలో నీవు తిరుగుతున్నావని విన్నాను, ఏమిటది? బయట ఉన్న వారి మధ్యలో తిరుగుచున్నావు. నా చేతులు, నా బానిసలు, ప్రభువు నిన్ను స్వతంత్రుడను చేశాడా? ప్రజల ప్రభువు నిన్ను స్వతంత్రుని చేశాడా సాంబో అని అడుగుతున్నాడు. అవునయ్యా. ఇంకా ఇలా అన్నాడు, యజమాని నేను నీ బానిసను. అర్థమవుతుంది. ఇతను కూడా బానిసలో ఒక బానిసే సాంబో. ప్రజల అయితే ప్రభు ఇతన్ని ఏం చేశాడు? స్వతంత్రుని చేశాడు. ప్రజల అవునయ్యా. ఇంకా ఇలా అన్నాడు, యజమాని నేను నీ బానిసను, నేను నీ ధనము చేత కొనబడ్డాను. అర్థమవుతుందండి? అంటే బానిసలను డబ్బు పెట్టి కొనుక్కునేవాళ్ళు అన్నమాట. నీ ధనము చేత కొనబడ్డాను. కానీ ఇలా అన్నాడు, కానీ గత రాత్రి దేవుడు నన్ను స్వతంత్రుడిగా చేసిన విధానం, దేవుడు ఎలా దర్శించాడు, ఏ విధముగా అతన్ని రక్షించాడు, అతన్ని స్వతంత్రుడి చేశాడు, ఆ విషయాలన్నీ చెప్తా వచ్చాడు. స్వతంత్రుడిగా చేసిన విధానం, నన్ను పాపపు జీవితము నుండి యేసు స్వతంత్రుడిగా చేశాడు. పాపము నుండి నన్ను విడిపించాడు. పాపము నుండి దేవుడు గనక ఒక వ్యక్తిని విడిపించాడనట్టయితే పాపపు ఇచ్చ అతనిలో ఉండదు, పాపపు కోరిక అతనిలో ఉండదు. అతడు పాపము నుండి విడిపించబడ్డాడు కాబట్టి పాపపు కోరిక లేకుండా చేస్తాడు. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగును గాక. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే నువ్వు పాపపు ఇచ్చల నుండి కాల్చివేయబడతావన్నమాట. ప్రజల స్వతంత్రుడిగా చేసిన విధానం, నన్ను పాపపు జీవితము నుండి యేసు స్వతంత్రుడిగా చేశాడు. మరియు అవమానకరమైన జీవితము నుండి స్వతంత్రుడిగా చేశాడు. మరియు మరణము నుండి నన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఆయన నన్ను స్వతంత్రుడిగా చేశాడు. నన్ను మరణానికి, నా శరీరంలో మరణం ఉన్నది, ఈ యొక్క మరణానికి నేను బానిసగా ఉన్నాను, నా పాపం వల్ల అది నా శరీరంలో ఏర్పడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు నన్ను మరణము నుండి కూడా విడిపించాడు. ఎంతమందికి తెలుసు మరణము నుండి యేసు విడిపించాడన్న సంగతి, స్వతంత్రుడు చేశాడన్న సంగతి? హల్లెలూయా. అతడు అన్నాడు, సాంబో నీ ఉద్దేశం అదేనా? యజమానుడు అంటున్నాడు, యజమాని సాంబో నీ ఉద్దేశం ఏంటి అదేనా
అని అడుగుతున్నాడు. సాంబు అంటున్నాడు, నా ఉద్దేశం అదేనయ్యా అంటున్నాడు. అతడు అంటున్నాడు, నీవు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలోని నీ ప్రజలకు నీవు ప్రసంగించబోచున్నావని నేను విన్నాను. యేసుక్రీస్తు గురించి నువ్వు ప్రసంగించబోచున్నావని నేను విన్నాను అని అంటున్నాడు యజమాని. చెప్పాను, అవునయ్యా, నేను చేయవలసింది అదే. ఈ సువార్తని నా ప్రజలకు చెప్పాలి. ఏ సువార్తని? పాపము నుండి నన్ను విడిపించాడు, అవమానకరమైన జీవితము నుండి స్వతంత్రుడిగా చేశాడు, మరణము నుండి నన్ను స్వతంత్రుడిగా చేశాడు, పాపపు జీవితము నుండి యేసు నన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఆయన్ని విశ్వసించటం ద్వారాగా, ఆయన నమ్ముకోవటం ద్వారాగా మిమ్మల్ని కూడా చేస్తాడు. ఈ సువార్తను నేను తీసుకెళ్లి చెప్పాలి. హల్లెలూయా. ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు. మీకు తెలుసా, ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. ఈరోజు వ్యాధుల నుండి మనం స్వస్థపరచబడుతున్నామంటే ఆయన పొందిన దెబ్బల వల్ల. ఆయన స్వస్థపరచు దేవుడు కాబట్టి, ఆయన యెహోవా రఫా కాబట్టి. ప్రజలే, ఈరోజు మనం విమోచించబడుతున్నామంటే ఆయన యెహోవా ఇరే కాబట్టి, దేవుడే గొర్రెపిల్లను చూచుకున్నాడు కాబట్టి, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తే కాబట్టి ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత వస్తుంది. ఆయన మరణము ద్వారాగా మనకి విమోచన వస్తా ఉన్నది. ప్రజల్లో పట్టుకుంటున్నారండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చేశారా అండి ఈ కార్యాలు? ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా నీ కొరకు ప్రాణం పెట్టారా అండి? హల్లెలూయా. యేసు చేసినవి ఎవరు కూడా చేయలేదండి. యేసు ఆయన రక్షకుడై ఉన్నాడు. పాపము లేని ఆయన మన నిమిత్తం బలయ్యాడు, బలి పశువయ్యాడు. మన జీవితం ఆయనకు అర్పించినా తక్కువే. ఏమిచ్చి నువ్వు ఆయన రుణం తీర్చగలవు? సజీవ యాగముగా కాల్చబడుటకు నీ శరీరం అప్పగించినా తక్కువే. ప్రజలా, ఏమి ఇవ్వగలం మనం ఆయనకి? ప్రజలాడి దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే పూర్తిగా మనం ఆయన చేతులకు వెళ్ళిపోదాం, ఆయన హస్తాల్లోకి వెళ్ళిపోదాం, ఆయనకి ఖైదీలుగా జీవిద్దాం, ఆయన ప్రకటిద్దాం. ప్రభువా, ఎల్లప్పుడూ మేము నీ ముఖమే చూస్తా ఉండాలి నాయన. మీకు తెలుసా, నిజముగా దేవుడితో దాహముగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? మీకు చూపిస్తా, లేఖనం చూపిస్తా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఎవరిలో? చిన్నవారనేదానికి పుట్టిన బిడ్డలని కాదు. ప్రజల, ఆయన శిష్యులందరూ కూడా ఆయన చిన్నవారై ఉన్నారు, మనము కూడా చిన్నవారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు అనేదానికే దేవదూతలు అనుకునే వాళ్ళేమో, రెక్కలు కట్టుకునే దూతలు అనుకుంటున్నారేమో, కానే కాదు. అవి ఏవో కాదు. వీరి దూతలు అంటే మీరే, మీ థియోఫనీలై ఉన్నాయి, మీ వాక్యపు శరీరాలై ఉన్నాయి. మీరు అంటే వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని. చూడండి, ఎన్ని సంవత్సరాలండి? ఎల్లప్పుడు కూడా ఆయన ముఖాన్ని చూస్తానే ఉంటాయి. ప్రజల, ఎల్లప్పుడూ ఆయన ముఖాన్ని వీరి దూతలు ఎల్లప్పుడూ చూస్తా ఉన్నాయి. మరి మనము? హల్లెలూయా. మరి మనము? అందుకే మన థియోఫనీలేమో ఆయన వైపు చూస్తుంటే, మనమేమో లోకం వైపు చూస్తుంటే కలుస్తాయండి రెండు? ఎలాగ కలిసి నడుస్తాయి? ఎలాగ కలిసి ప్రయాణం చేస్తాయి? అందుకే ఈ శరీరము కరెక్ట్ కాదు కాబట్టి, హల్లెలూయా, ఈ శరీరము రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని
స్వతంత్రించుకోవని చెప్పాడు కాబట్టి రక్త మాంసాల్లో పాపం ఉన్నది కాబట్టి మరి అది అసలైనది కాబట్టి దాని నమూనా ప్రకారం దీన్ని మార్చాలి. ప్రజల అంటే దాని నమూనా, ఆ శరీరం యొక్క నమూనా ప్రకారంగా ఈ శరీరాన్ని మార్చుకోవాలి. అది దేవుడు కోరుతుంది. హల్లెలూయా. ఈ శరీరము పాపములో ఉన్నది. ఈ శరీరము భూమిలో నుండి వచ్చిన ఆహారం చేత బతికిద్ది. అంతే కదండి. భూమిలో నుండి వచ్చిన ఆహారం చేత బతికిద్ది. ఎవరికన్నా మీరు చూడండి, ఒక పిల్లవాడు ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఒక పిల్లవాడు మరి అతడు నడుచుకుంటానో, చిన్న వయసే, కొంచెం చిన్న పిల్లవాడు, నడుచుకుంటా కానీ తప్పటడుగులేస్తా ఉన్న వయసు, వెళ్ళిపోయి అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏంటంటే మరి సైకిల్ అవి వాడుతూ ఉండేవాడు. సైకిల్ యొక్క ఫెడల్ ఉంటుంది చూసారా, ఆ పెడల్ తింటా ఉన్నాడంట పిల్లవాడు. సైకిల్ యొక్క ఆ రబ్బరు ఫెడల్, ఆ పెడల్ తింటున్నాడు. ఏంటి చిన్నపిల్లవాడు సైకిల్కి ఉన్న పెడల్ని కొరుక్కొని తింటున్నాడు ఏంటా అని ఆయన తీసుకెళ్ళిపోయి ఆ డాక్టర్ దగ్గర చూపించారు. ఒక రోజు నాటనే తిన్నాడు, 2 రోజులు నాటనే తిన్నాడు. ప్రతిసారి కూడా ఆ పెడల్ దగ్గరికి వెళ్తే చిగుతా ఉన్నాడు, తింటా ఉన్నాడు. ఏది ఇచ్చినా కానీ పక్కన పడేసి దాని దగ్గరికి వెళ్ళి తింటున్నాడు. పెడల్ తింటే మనం ఎట్టగా ఏమనుకుంటాం, ఏంటి పెడల్ తింటున్నాడు అనుకుంటాం. అవునా కదా. ఏదో చాక్లెట్లో బిస్కెట్లో పడైతేనేమో ఈ పక్కన నాటేస్తున్నాడు, దాన్ని తింటున్నాడు వెళ్ళి. ప్రజలా హల్లెలూయా. ఇప్పుడు పిల్లవాడు పెడల్ దగ్గరికి వెళ్తున్నాడు. పెడల్ దగ్గరికి వెళ్ళి పెడల్ తింటున్నాడు, ఆ రబ్బర్ని తింటున్నాడు. ఇక తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, పిల్లాడికి పరీక్ష చేసి ఇతడికి ఒకటి లోపించినది. అంటే మన శరీరము భూమిలో నుండి, మట్టిలో నుండి తీయబడినది. భూమిలో చాలా రకాల కణాలు ఉన్నాయి. ఏంటవి? అవి ఏమంటారంటే మాలిక్యులర్స్, అంటే వాటిని ఆ యొక్క ఐరన్, ఇట్లా మెగ్నీషియం, సల్ఫర్, ఇలాంటి మూలకాలు ఉన్నాయి. ఈ మూలకాలు 16 రకాల మూలకాల ద్వారాగా ఈ మానవుడి యొక్క శరీరాన్ని దేవుడు చేశాడు. ఎన్ని రకాలు? 16 రకాల మూలకాల ద్వారా చేశారు. ఈ మూలకాలలో ఆ పిల్లాడికి ఏది లోపించిందంటే సల్ఫర్ లోపించింది. సల్ఫర్ అనేది దేంట్లో ఉంటదంటే రబ్బర్లో ఉంటది. కాబట్టి ఆ రబ్బర్ తినడానికి వెళ్తున్నాడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే సల్ఫర్ మాత్రలు కొన్ని ఇచ్చాడు. ఆ మాత్రలు తినేసినాక ఇక రబ్బర్ తింటాం ఆపేసేసాడు పిల్లవాడు. చూసారా అండి? అంటే ఈ శరీరం దేని కొరకు దేని కొరకు చూస్తుంది? భూమి కొరకు చూస్తుంది. భూమిలో నుండి వచ్చే వాటి కొరకు బతుకుతుంది. మరి ఇంకొక శరీరం ఉన్నది. ఆ శరీరం దేవుడు వాక్యం ద్వారా, పలుకబడిన మాట ద్వారా నిర్మించబడినది. హల్లెలూయా. అది నిత్యమై ఉన్నది. మరి అది వాక్యం ద్వారా బ్రతికేదై ఉన్నది. అందుకే ఎల్లప్పుడూ ఆ శరీరము ఆయన ముఖాన్ని చూస్తా ఉంది. పట్టుకుంటున్నారండి? ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి. నువ్వు వెళ్ళిపోయి సువార్తని నీ ప్రజలకు చెప్పాలనుకుంటున్నావా సాంబో అని అన్నాడు. ఈ సువార్తని అతడు అన్నాడు, సాంబో నిజంగా నీ ఉద్దేశం అదేనా అని చెప్పాడు. ఎవరు? యజమాని. నిజంగా నా ఉద్దేశం అదేనండి అన్నాడు. అతడు ఇలా అన్నాడు, రా నాతో పాటు దిగువన కోర్టుకు రమ్ము. అర్థమవుతుందా? ఇక్కడ కిందకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు పైనుంచి నేను కూడా నీకు స్వతంత్రం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజలా, దేవుడు ఏ విధముగా నీకు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడో నేను కూడా ఇక నిన్ను బానిసలుగా చూడదలుచుకోలేదు. బానిసము నుండి నేను నిన్ను డబ్బు పెట్టి కొన్నా, నువ్వు నా బానిసవే. అయితే నేను నీకేమి ఇవ్వబోతున్నాను? స్వతంత్రం ఇవ్వబోతున్నాను. ఇక నువ్వు నా బానిసగా ఉండాల్సిన అవసరము లేదు. నేను కూడా నీకు స్వతంత్రం ఇవ్వాలనుకుంటున్నాను. నీవు నా నుండి స్వతంత్రుడవు. నీవు నా నుండి, మరియు ఏ బానిస నుండి అయినా నీవు ఇక మీదట స్వతంత్రుడవే. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను కొని ఉన్నాను, నీవు నా సొత్తు.
మరియు నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాను. కాబట్టి నీ ప్రజలకు నీవు సువార్తను బోధించవచ్చు. యేసు చేసింది కూడా ఇదే కదా. యేసు చేసింది కూడా ఇదే కదా. మనల్ని కూడా మనం బానిసలం. ఎవరికి బానిసలం? పాపానికి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, బానిస. మరణం అనేది మానవుడి మీద ఉన్నది లేదా అండి? రోగము, వృద్ధాప్యము, మరణము, దిగులు, చింత, చీకు అన్నీ ఉన్నాయి. ఎందుకు? మనం పుట్టడంలో పాపం ద్వారా పుట్టాం. భూమి మీదకి వచ్చినప్పుడు పాపపు క్రియలు జరిగించాం. హల్లెలూయా. పాపం అనేది ఏలుబడి చేస్తా ఉన్నది. అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని కొనుక్కున్నాడు, కొంతమంది బానిసలను కొనుక్కున్నాడు. ఇక్కడ మనల్ని కూడా దేవుడు కొన్నాడు. ఏంటి పాస్టర్ గారు, కొన్నాడా? కొన్నాడు. చూడండి అపోస్తుల కార్యగ్రంథం. అపోస్తుల కార్యగ్రంథం చూడండి, 20వ అధ్యాయము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజల, అంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుట. ప్రజల ఏమంటున్నాడు? మనము స్వరక్తము ద్వారా కొనబడ్డాం. హల్లెలూయా. మరి ఇంకొక చోట అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు అని పౌలు గారు చెప్తారు. ప్రజల విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. విలువ ఏంటి? స్వరక్తం. ఆ విలువ ఏంటి? ఆయన సొంత రక్తం. అంటే కొంతమంది బానిసలను కొన్నాడు, అందరిని కాదు. ఇక్కడ చాలా మంది బానిసలలో ఒక ఆయన యజమానుడు ఒక వ్యక్తిని స్వతంత్రుని చేశాడు. అంటే కొనుక్కున్నాడు, ఒక ఆయన్ని స్వతంత్రుని చేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఏం చేశాడయ్యా అంటే, మరి బానిసలుగా ఉన్న మనల్ని కొని, స్వరక్తం ఇచ్చి కొని మనల్ని స్వతంత్రులని చేశాడు. ఇక్కడ ఈ ఖైదీకి ఏం జరుగుతుందో మనకు కూడా అదే జరిగింది. మనకు కూడా అదే జరిగింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ ఖైదీ కొనబడ్డాడు, ఆ యజమానుడు కొన్నాడు. హల్లెలూయా. ఆ యజమానుడికి ఖైదీగా పనిచేస్తా ఉన్నాడు. అయితే ఒకరోజు స్వతంత్రుడిని చేసేసాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ద్వారా విలువ పెట్టి కొనబడ్డాము. లోకము నుండి, మరణము నుండి. హల్లెలూయా. దానికి వెల చెల్లించాడు ఆయన. మనల్ని కొనుక్కోవడానికి ఆయన వెల చెల్లించాడు. ఆ వెల ఎంతంటే ఆయన రక్తమై ఉన్నది. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనల్ని స్వతంత్రుని చేశాడు. అదే ఇక్కడ చూడండి, స్వతంత్రుని చేశాడు. అతడు ఇలా అన్నాడు, రా నాతో రా, నాతో పాటు దిగువనున్న కోర్టుకు రా, నేను కూడా మీకు స్వతంత్రం ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరు అంటున్నాడు? యజమానుడు అంటున్నాడు. ఎవరితో? బానిసతో, సాంబోతో. నేను కూడా నీకు స్వతంత్రం ఇవ్వాలనుకుంటున్నాను. నీవు నా నుండి స్వతంత్రుడివిక, మరియు ఏ బానిస నుండి అయినా కానీ నీవు ఇక మీదట స్వతంత్రుడివే. నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు, మరియు నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాను. కాబట్టి నీ ప్రజలకు నీవు సువార్త బోధించవచ్చు. అతడు క్రిందకు వెళ్ళాడు.
మరియు అందరికీ తెలియనట్లుగా ప్రకటించు విడుదలకు సంబంధించిన పత్రము మీద సంతకం చేశాడు. అంటే విడుదల పత్రం. మీకు తెలుసా, దానియేలు గ్రంథంలో మనం చూసాము. ఏంటది? ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు చెరసాల్లో వేయబడ్డాడు. అతడు మిలిటరీకి వెళ్ళినప్పుడు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చిన కారణాన్ని బట్టి అతనికి మరణశిక్ష వేసింది కోర్టు. అయితే అతడు ఖైదీలో ఉండి పలానా రోజు మరణశిక్ష విధించబడుతుందని నిర్ధారణ జరిగినది. ఇంకొక స్నేహితుడు వెళ్ళి అతడి కొరకు ప్రాణభిక్ష అడిగి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళి ప్రాణభిక్ష అడిగాడు. ఆ ప్రాణభిక్ష అడిగి, నా సహోదరుడు యొక్క ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయ్యా, దయచేసి నా సహోదరుడు ఒక క్రైస్తవుడయ్యా, ఆయన అలాగా తిరిగి రాకూడదు, అయితే ఆయన పిరిగితనంతో తిరిగి వచ్చాడు, దయతో క్షమించి అతనికి ప్రాణభిక్ష పెట్టయ్యా అనేదలికే ఒక తెల్ల కాగితం తీసుకొని అతనికి పలానా పేరు కలిగిన అతన్ని నేను క్షమాభిక్ష పెడుతున్నాను ఇట్లా అబ్రహాం లింకన్ అని సైన్ చేసి పంపించేశాడు. అతనికి విడుదల పత్రం అది. అతడు స్వతంత్రుడిక. అయితే ఖైదీ దగ్గరికి పరుగున ఆ స్నేహితుడు వచ్చి, ఇదిగో సహోదరుడా నీ విడుదల పత్రం అంటే దాన్ని అంగీకరించాడా? ఖైదీ అంగీకరించాడా? అంగీకరించాలా? ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ వర్తమానాన్ని అంగీకరించటల్లా. ఈ వర్తమానం ఏంటి? విడుదల పత్రం. ఈ వర్తమానం నీ విడుదల పత్రం. ఈ వర్తమానం నిన్ను రక్షించడానికి వచ్చినది. ఈ వర్తమానం నిన్ను స్వస్థపరచడానికి వచ్చినది. ఈ వర్తమానం నిన్ను విమోచించడానికి వచ్చినది. ఈ వర్తమానం నీ శరీరం మార్చడానికి వచ్చినది. ఈ వర్తమానం నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్ళటానికి వచ్చినది. నిన్ను మార్చి ఎత్తబాటులోకి తీసుకెళ్ళటానికి వర్తమానం వచ్చినది. ప్రజల్లా, ఇది మన విడుదల పత్రమై ఉన్నది. స్వతంత్రుని చేస్తా ఉన్నది. మరికి ఇంకొక స్నేహితుడు విలియం బ్రన్హామ్ అయి ఉన్నాడు. మన విడుదల పత్రాన్ని 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దాన్ని అంగీకరించినట్లయితే ఖచ్చితముగా మనం విడిపించబడతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా మంది మనసులు మార్చుకోవట్లేదండి. యేసుక్రీస్తు నామము బాప్తిజం తీసుకోలేకపోతున్నారు. నామం ధరించకుండా ఆయన బిడ్డ ఎట్ట అవుతాం? నామం ధరించకుండా నువ్వు ఆయన కుమార్తె ఎలా అవుతావు? హల్లెలూయా. ఎప్పుడు ఆయనతో గుర్తింపు మనకి? నామము ధరిస్తేనే కదండి. క్రీస్తుతో మనకి గుర్తింపు ఎప్పుడండి? నామము ధరించినప్పుడే. నామము ధరించకుండా ఆయనతో గుర్తింపు వస్తుందా? రాదండి. ప్రజలే, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను కూడా నిన్ను కొన్నాను, నీవు నా సొత్తువు, మరియు నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాను, కాబట్టి నీ ప్రజలకు నీవు సువార్త బోధించవచ్చు. అతడు క్రిందకి వెళ్ళాడు, మరి అందరికీ తెలియనట్లుగా ప్రకటించు విడుదలకు సంబంధించిన పత్రం మీద సంతకం చేశాడు, మరియు అతడు స్వతంత్రుడు అయిపోయాడు. ఇక కిందకి వెళ్ళిపోయి యజమానుడు సంతకం చేసేసేసాడు. ఇక కిందకి వెళ్ళిపోయి సంతకం చేసేసి విడుదల పత్రం ఇచ్చేసేసాడు. ఇక ఇప్పుడు ఆ పత్రాన్ని తీసుకొని ఉన్నాడు ఇక ఈయన. ఇప్పుడు మనకు కూడా పత్రం వచ్చేసింది, మనకు కూడా సువార్త వచ్చింది. విడుదలకు సంబంధించిన పత్రం మీద సంతకము చేశాడు, మరియు అతడు స్వతంత్రుడయ్యాడు. అతడు ఇక ఎన్నడూ బానిసగా అమ్మబడడు. అతడు సువార్తను ప్రకటించుటకు స్వతంత్రుడు అయ్యాడు. ప్రజలా, తన సహోదరుల మధ్య అతడు చాలా సంవత్సరాలు బోధించాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఈ విషయాలు చూసేసి మనం ముగించేసుకుందాం. జాగ్రత్తగా ఈ వ్యక్తి గురించి చూసి క్లోజ్ చేస్తాను. ఈ చాలా సంవత్సరాలు తన సహోదరుల మధ్య అతడు, ఆ వ్యక్తి, ఆ నల్లజాతి వ్యక్తి, ఆ సహోదరుడు చాలా సంవత్సరాలు బోధించాడండి. తన సేవలో అనేక మంది తెల్ల జాతి ప్రజలను మారారు. తెల్లజాతి వారు, నల్లజాతి వారు అండి. తెల్లజాతి ప్రజలు మారారు. ఒక దినాన ఈ ముసలి వ్యక్తి మరణించే సమయం వచ్చింది. ఏమొచ్చింది? ఈ సాంబో వ్యక్తి మరణించే సమయము వచ్చినది. అతడు 30 లేక 40 సంవత్సరాలు లేక ఇంకా ఎక్కువ ప్రకటించాడు. ఆయన వయసు కాదు అది, ఆయన ప్రకటించిన దేవుడు సువార్త చేసిన సంవత్సరాలు. 30-40 సంవత్సరాల సేవా జీవితం, సాంబో యొక్క సేవా జీవితం అన్నమాట. మరియు అతడు మరణించు సమయం వచ్చినప్పుడు అతడు గదిలో పడుకోబెట్టబడి ఉన్నాడు.
మరియు తన యొక్క తెల్లని సహోదరులు అనేక మంది అక్కడ గదిలో అతని చుట్టూ ఉన్నారు. ఇక అతని చుట్టూ వచ్చేసారండి. ఆ యొక్క విశ్వాసులందరూ కూడా అక్కడికి వచ్చేసేసారు. అనేక మంది అక్కడికి వచ్చేసారు. అక్కడ గదిలో అతని చుట్టూ ఉన్నారు. మరియు 2 లేక 3 గంటల్లో మరణిస్తాడని వారు అనుకున్నారు. ఇక లాస్ట్ స్టేజ్ అన్నమాట. పట్టుకుంటున్నారండి. ఇక్కడ ఒక గొప్ప మెర్కిల్ జరగబోతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోమని కోరుకుంటున్నాను. 2 లేక 3 గంటల్లో అతడు మరణిస్తాడని వాడు అనుకుంటున్నారు. తర్వాత చివరికి అతనికి వెలుపలికి మెలకు వచ్చింది. అతనికి మెలకు వచ్చినది. మరియు గదిలో చుట్టూ చూస్తున్నాడు. ఇలా అన్నాడు, హల్లెలూయా. ఇక గదిలో చుట్టూ చూస్తున్నాడు. మెలకు వచ్చేసింది. 3 గంటల్లో చచ్చిపోతామన్న వ్యక్తి మరలా శరీరంలోకి వచ్చేసింది ఆ జీవాయువు. హల్లెలూయా. ఇక లేచి కూర్చున్నాడు. కూర్చొని చుట్టూ చూస్తున్నాడు. తర్వాత చివరికి అతనికి మెలకు వచ్చింది. గదిలో చుట్టూ చూస్తున్నాడు. ఇలా అన్నాడు, సాంబో నువ్వు ఎక్కడున్నావు అని అనుకుంటున్నాడు. అతడు అన్నాడు, నేను తిరిగి ఇక్కడికే వచ్చానా, తిరిగి ఈ ప్రాంతానికి వచ్చానా అంటే ఈయన అప్పుడు దాకా ఎక్కడున్నాడు? అక్కడ లేడు. ఎక్కడో ఆత్మ ఎక్కడికో కొనూపిరితో ఉన్నాడు. ఇతడు వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ప్రవక్తను కూడా తన స్నేహితుడు గన్ పెట్టి పేల్చినప్పుడు, హల్లెలూయా, ఆ యొక్క కోమాలోకి వెళ్ళిపోయాడు ప్రవక్త. కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాననగా ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న సంఘటనలు చూశాడు. అలాగే ఈ వ్యక్తి కూడా చూశాడు. ప్రజల ఈ వ్యక్తి ఎక్కడ సంగతులు చూశాడంటే పరలోకంలో. ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా పట్టుకోండి. ఈయన ఎక్కడికి వెళ్ళాడో, ఏం జరుగుతుందో, ఏం చూశాడు చెబుతున్నాడో చూడండి. హల్లెలూయా. అతడు అంటున్నాడు, నేను తిరిగి ఇక్కడికే వచ్చానా, నేను తిరిగి వచ్చానా. అతడు అన్నాడు, సాంబో అసలు ఏంటి సంగతి, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాడు. సాంబో అంటున్నాడు, నేను దాన్ని దాటి వేరే ప్రదేశానికి వెళ్ళాను. సాంబో ఏమంటున్నాడంటే, నేను ఈ ప్రాంతంలో లేను, ఇక్కడ లేను, వేరే ప్రదేశానికి వెళ్ళాను. అతడు అన్నాడు, దాని గురించి మాకు చెప్పు. నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళానంటున్నావు కదా, అసలు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, దాని గురించి మాకు చెప్పు అని అడుగుతున్నారు. అతడు అంటున్నాడు, మంచిది, నేను అప్పుడే ఆయన సన్నిధికి వచ్చాను. మరియు ఇలా చెప్పాడు, నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఇంకా ఇలా అన్నాడు. అక్కడ ఒక దూత మేల్కొల్పి ఇలా అనెను, నీ పేరు సాంబో ఫలానా ఫలానా. అంటే దూత మేల్కొల్పి నీ పేరు సాంబో అంటే ఇక్కడ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఈయన ప్రభువుని చూస్తున్నాడు. ఈయన ప్రభువుని చూస్తున్నప్పుడు దూత అతనితో మాట్లాడుతూ ఉన్నది. నీ పేరు సాంబో అని చెప్తా ఉన్నది. అతడు అంటున్నాడు, అవునయ్యా, దూతతో అంటా ఉన్నాడు, అవునయ్యా నా పేరు అదే. అతడు అన్నాడు, లోపలికి రమ్ము. లోపలికి నడిచి, ఇప్పుడు సాంబో అక్కడ వేరే ప్రదేశంలో లోపలికి నడిచి వెళ్తున్నాడు. మరియు ఆయన అక్కడ కూర్చొని ఉండుటను నేను చూశాను. చూసారా అండి? దేవుడు అక్కడ కూర్చొని ఉండటము, ఆ లోపల దేవుడు కూర్చొని ఉండటము నేను చూశాను. అతడు ఉన్నాడు. మీరు చూసారా? పరలోకపు నమూనానే అక్కడ మోషే గీశాడు ఆలయం. అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నాడు, ఆ లోపల గదిలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? లోపలికి నడిపించబడ్డాడు. అక్కడ ఆయన చూశాడు. ప్రజల లోపలికి నడిచి మరియు ఆయన అక్కడ కూర్చొని ఉండుట నేను చూశాను. అతడు అన్నాడు, సాంబో ఇప్పుడు ఇక్కడికి రమ్ము. హల్లెలూయా. ఆయన్ను నీవు చూసిన తర్వాత నీవు బయటకు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నా. హల్లెలూయా. నువ్వు ఆయన చూసిన తర్వాత బయటికి రావాలని, ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. మేము నీకు వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాం. నువ్వు భూమి మీద చేసిన యొక్క పరిచర్య నిమిత్తము నీకు బహుమతులు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి ఆ బహుమతులు అంటే కొన్ని వస్త్రాలు. అదే జయించిన వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి కదండి. ఆమె ధరించుకున్నట్టుకు సన్నటి నారబట్టలు ఇవ్వబడుతున్నాయి కదండి. కొన్ని వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాము. మేము నీకు నీ ముక్కోణపు సంగీత వాయిద్యమును ఇవ్వాలనుకుంటున్నాము. మేము నీకు నీ కిరీటము ఇవ్వాలనుకుంటున్నాము.
ఆ 24 పెద్దలకు కూడా కిరీటాలు ఇవ్వబడ్డాయా లేవా అండి? అవునా కాదా? వారు ఏం చేశారండి? ఆ కిరీటాలు తీసి కింద పడేశారు. నీవే యోగ్యుడవు, నీవే అర్హుడు అని సాగిలపడ్డారు. ఇప్పుడు ఈయనకి కూడా, అయ్యా నీ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాం, నీకు వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాం, నీకు ముక్కోణపు సంగీత వాయిద్యం ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. అతడు ఇలా అన్నాడు, సాంబో, నాకు వస్త్రాల గురించి కానీ, ముక్కోణపు సంగీత కిరీటాల గురించి కానీ, లేకపోతే సంగీత వాయిద్యాల గురించి కానీ, లేకపోతే కిరీటాల గురించి కానీ నాతో మాట్లాడొద్దు. ఆ బహుమతులతో నాకు అవసరం లేదు. ఇప్పుడు మిగులు వెలగల వస్త్రాలంటే ఎవరికైనా ఇష్టమే కదండి. కిరీటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? హల్లెలూయా, అవునా కాదా? వాటి మీద లేదు ఇతనికి. ఏమంటున్నాడో చూడండి, వాటన్నిటి గురించి నాతో మాట్లాడొద్దు. అతడు అన్నాడు, కానీ నీవు నీ బహుమతిని గెలుచుకున్నావు, జయించిన వానికి బహుమతి ఇస్తాను అన్నాడు కదండి. జయించిన వానికి బహుమతి ఇస్తానన్నాడా లేదా? ప్రతి కాలంలో చూడు, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మరుగైన మన్నా ఉన్నది, కొత్త తెల్లరాతిని ఇస్తున్నాడు, జీవ కిరీటం ఇస్తున్నాడు. హల్లెలూయా, అవునా? ఇనపదండముతో ఏళ్తున్నారు, దేవుడికి మహిమ కలుగ ఆలయంలో ఒక స్తంభముగా చేస్తున్నాడు. అవునా కాదా? సింహాసనం వేస్తున్నాడు. ఇవన్నీ జయించిన వానికి. ఇక్కడ అంటున్నాడు చూడండి, అతడు అన్నాడు, కానీ నీవు నీ బహుమతిని గెలుచుకున్నావు, మేము నీకు నీ బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్నాం అన్నారు ఆ దూతలు. అతడు, బహుమతుల గురించి నాతో మాట్లాడొద్దు, నన్ను ఇక్కడే నిలబడి మరియు ఆయన్ను 1000 సంవత్సరాలు చూడనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. అదే నా బహుమతి అన్నాడు. చూసారా అండి? 1000 సంవత్సరాలు ఆ దేవుణ్ణి ఇక్కడే నిలబడి చూస్తా ఉన్నాయి. నాకు అది చాలండి. ఇదండి వర్తమానం. యేసు మీద మన ధ్యాసను తీసేస్తున్నాడు అపవాది. యేసు గురించి ఆలోచన లేకుండా పోతుంది ప్రజలకి. ఎన్ని సంవత్సరాలు? మన భూమి మీద బతికేది ఎన్ని సంవత్సరాలండి? బతికితే 50-60 సంవత్సరాలకే పట్టయిపోతున్నాం. ప్రజలే వృద్ధాప్యం వచ్చి 100 సంవత్సరాలు కూడా లేవు, కానీ 1000 సంవత్సరాలు నేను ఆయన్నే చూస్తా ఉండని, నాకు బహుమతులతో సంబంధం లేదంటున్నాడు. నాకు బహుమతులు వద్దు అంటున్నాడు. ఇది అసలైన ఆరాధన. ప్రజలే, బహుమతుల గురించి నాతో మాట్లాడొద్దు, నన్ను ఇక్కడే నిలబడి మరియు ఆయన అంటే ఎవరిని? దేవుణ్ణి. ఆయన్ను 1000 సంవత్సరాలు చూడనిమ్ము, అదే నా బహుమతి అన్నాడు. ప్రజలాడు, మనమందరం ఆ విధముగా అనుభూతి చెందవలసి ఉన్నది. కేవలం నిలబడి నన్ను ఆయన్ను చూడనిమ్ము. ఇప్పుడు నేను వ్యత్యాసమైన శరీరమును కలిగి ఉంటాను. నీలోని ప్రతి అణువు కేవలం ఆయన్ను చూడనిమ్ము. ప్రతి అణువు ప్రతి అణువు కూడా ఆయన కొరకు పిలవాలి. ఆయన చూడాలని దాహం ఉండాలి. ఆ దాహం నీలో లేనప్పుడు నీ విశ్వాసం సరైనది కాదు, నీ నిరీక్షణ కూడా సరైనది కాదు, నువ్వు దేవుణ్ణి సరిగా ఆరాధించటం లేదని. ప్రజల, నిజముగా మనము ఎల్లప్పుడూ మనం దేని మీద ఆధారపడాలంటే ఆయన మీదే ఆధారపడాలి. మనమందరం ఆ విధముగా అనుభూతి చెందవలసి ఉన్నది అంటున్నాడు. ఈరోజు మన అనుభూతి అలాగే ఉందా? ఎంతమందికి ఉందండి? ఎంతమంది ఆయన్నే చూడాలనుకుంటా ఉన్నారు? లోకములో వాటిని ప్రేమించకుండా ఆయన మీదే ధ్యాస కలిగి ఉన్నారు. కేవలం నిలబడి నన్ను ఆయన చూడనిమ్ము. కేవలం నేను నిలబడి ఆయన చూస్తా ఉంటే చాలయ్యా. హల్లెలూయా. నాకు కుర్చీ కూడా అవసరం లేదు కూర్చోటానికి. నేను నిలబడి 1000 సంవత్సరాలైన ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటాను. ప్రజల, ఇప్పుడు నేను వ్యత్యాసమైన శరీరాన్ని కలిగి ఉంటాను. అప్పుడు ఈ శరీరం కాదు, ఈ శరీరం రోగాలతో ఉన్న శరీరం. ఈ శరీరం కాదండి, వ్యత్యాసమైన శరీరం. ఇందాక నేను చదివించా కదా, ఆయన ముఖాన్ని దూతలు ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తా ఉన్నారు.
ఆ శరీరం వ్యత్యాసమైన శరీరమును కలిగి ఉంటాం. నీలోని ప్రతి అణువు కూడా, ప్రతి అణువు కేవలం ఆయన్నే చూడనిమ్ము అంటుంది. ప్రతి అణువు అణువు ఆయన కొరకు దాహం కొంటది, ఆయన కొరకు దప్పిక ఉంటది. ఈ శరీరము ఏ విధముగా ఈ భూమిలో నుండి వచ్చి ఆహారం కొరకు చూస్తుందో ఆ శరీరము యేసు కొరకు చూస్తుంది. అందుకే తిరిగి జన్మించిన క్రైస్తవుడు 2 లోకాల్లో జీవిస్తున్నాడు. ఇక్కడ జీవిస్తాడు, అక్కడ జీవిస్తాడు. హల్లెలూయా. సంగతులు ఎంతమంది గ్రహిస్తా ఉన్నారు? నెక్స్ట్ వారము అందుకంటున్నాడు అక్కడ ఇది చూడండమ్మా. నెక్స్ట్ వారం చూద్దాం 56. అక్కడే నిలబడి యోహాను ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండుట చూచాడు. మరియు ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగము వలె ఉన్నాడు. ఇప్పుడు సమస్తము మరియు పరిశుద్ధ గ్రంథములోని ప్రతి వాక్యమునకు అర్థం ఉన్నది. సూర్యకాంతము మరియు పద్మరాగము, ఇక్కడ రెండిటి పేర్లు ఉన్నాయి. ఒకటి సూర్యకాంతము, 2 పద్మరాగము. అవునా? ఇప్పుడు మీరు గుర్తించినట్లయితే ఇది మిగిలిన లేఖనాలతో పోల్చబడుచున్నది. లేఖనాల్లోని మొదటి భాగంలో ఆయనే అల్ఫా. మీరు చూసి ఆది కాండము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉందా? అల్ఫా ఒమేగా. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనే అల్ఫా అంటే ప్రారంభం, ఆరంభము, మరియు ఒమేగా అంటే అంతం. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. అంతా ఆయనే, మరియు అన్ని ఆయనలోనే చుట్టబడ్డాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయము దాన్ని మనకు చూపుతుంది. పర్వతము మీద రూపాంతరం చెందినప్పుడు అందరూ ఆయనలోనే కలుసుకున్నారు. మోషే ఏలియాలు ఆయనలోకే వెళ్ళారు. 3 రెయిన్బోలు ఒకే బౌల్లోకి వచ్చేసాయి. అన్ని ఆయనే. ఇప్పుడు సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి. సూర్యకాంతము అనేది ఇజ్రాయేలు గోత్రములలో మొదటి గోత్రము రూబేను గోత్రము. రూబేను గోత్రానికి సంబంధించిన రాయి సూర్యకాంతపు రాయి. మరి మీరు చూస్తే పద్మరాగము అనేది బెన్యామీనుకు సంబంధించిన రాయి. అంటే బెన్యామీను చివరి వాడు, 12వ వాడు. 11వ వాడు యేసేపు, 12వ వాడు బెన్యామీను. అంటే 12వ గోత్రం అన్నమాట. అంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. సూర్యకాంతపు రాయి ఆయనే, పద్మరాగపు రాయి కూడా ఆయనే. పద్మరాగపు రాయి అంటే బెన్యామీనుకు సంబంధించినది, సూర్యకాంతపు రాయి అంటే రూబేనుకు సంబంధించినది. వీటి గురించి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం, రాళ్ల గురించి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ వారం 57వ పేరా నుండి చూద్దాము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వాక్యం మీకు అర్థమవుతుందని గ్రహిస్తున్నాను. ఎంతమంది ఆయన్నే చూడాలనుకుంటున్నారు? మరి ఎల్లప్పుడూ నీ ఉద్దేశం అదే అయితే నువ్వు ఎత్తబాటులో ఖచ్చితంగా ఉంటావు సహోదరి, సహోదరుడా. నీ ఉద్దేశం ఒకవేళ వేరేగా ఉన్నట్లయితే ఇప్పుడే మనసు మార్చుకొని యేసుతోనే జీవించటానికి ఇష్టపడవు. ఎల్లప్పుడూ నేను ఆయన్నే చూస్తూ ఉండాలని నువ్వు కోరుకో. ఆయన్నే నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వు. దేవుడు నీ జీవితంలో కదిలాడటం ప్రారంభిస్తాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును కాక.